నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నలభై 44 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. దేవి మహంకాళమ్మ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు మారెడ్డి బాబ్జీ, పట్టణ మాజీ వైస్ చైర్మన్ గురాల శ్రీధర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాల సేవలను పాడి రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. భీమడోలు సబ్ డివిజన్ వెటర్నరీ ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్. రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన యోగి వేమన రెడ్డి జయంతి పాల్గొన్న రెడ్డి సంఘ నాయకులు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి సకాలంలో వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. 44 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల 92,999 రూపాయల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య సహాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందరూ రుణపడి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వంలో కనీసం 6 నెలలు సంవత్సరాలుగా వేచి ఉండవలసి వచ్చేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము నెల రోజుల్లోపే అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం దోపిడీ చేయడం తప్ప ప్రజలకు మేలు చేయాలని ఆలోచనలు చేయలేదని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్య సహాయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సైతం పర్యటించి అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకుని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. తాడేపూడ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఎదుగొడ తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చేపల మంగాబాయ్ రమేష్, చేపల రమేష్, అడబాల నారాయణమూర్తి, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, నీలపాల దినేష్, వానపల్లి సుబ్బరాజు, మద్దిపాటి ధర్మేంద్ర, కట్టుపైన కృష్ణప్రసాద్, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, దాట్ల జగన్నాథరాజు, గుండుమొగల సురేష్, వేజి రత్నకుమారి, అడపా జమున, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం దాదాపుగా 4,50,00,000 రూపాయల చెక్కులను ఇవ్వగలిగాం. అది మనకు చాలా సహాయం చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే సామాన్యుని ఆదుకునే విధంగా ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల రూపాయలని ఇవాళ పేద ప్రజల కోసం ఇచ్చారంటే అది ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో నిధులు కొరత అయినప్పుడు కూడా ఇవాళ ఎంతమంది పెట్టినా అంతమందికి లేదనకుండా మనం ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి చెక్కుని మనం అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక 15-20 రోజుల్లోనే మనం చేయించేస్తాం. ఇదివరకులాగా 6 నెలలు, సంవత్సరం. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ఈ పేద ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఓ పక్కన పేరు నాని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం దోచుకున్నారనేది వాస్తవం. అది మానేసి మీరు ఇప్పుడు పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి గురించి, కూటమి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలనే పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, సొంత ఆర్జనే జయంగా పట్టుకుని బతుకున్న ఈ వైసీపీ నాయకులు ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతుంటే చాలా
ఆశాస్పదంగా ఉంది. ఇవాళ నిరంతరం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఎక్కడో పార్వతీపురం అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది, నక్సలైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ రోడ్లు లేవు. ఒక బాలింత రావాలంటే ఒక నులక మంచం మీద తీసుకొచ్చి ఆ నులక మంచం దాని మీద మోసుకుని దాదాపు 10 కిలోమీటర్లు కూడా నడిచిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి చోటకి అన్నిటి రోడ్లు వేసి మరి విద్యుత్తునిచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇవాళ రాష్ట్ర చరిత్రలో వచ్చిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మనందరం ఇవాళ ఇలా కూర్చునే పరిస్థితి. ఇదివరకు జనసేన పార్టీ లీడర్స్ కానీ కూటమి నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడే అవకాశం కానీ ఎవరన్నా పోస్ట్ పెట్టినా తీసుకెళ్ళి కొట్టడం కానీ బ్యానర్ పెడితే కొట్టడం కానీ దౌర్జన్య పరిపాలన చేశారు. మనం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో ఏ వైసీపీ నాయకుడిగా ఎవరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, అంతా సవ్యంగా జరగాలని మాత్రం చెప్పాం. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కాదు, వాళ్ళని రోడ్డు మీద పెట్టి కొట్టించే బాధ్యత కూడా నేను తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. రౌడీజం అనేది లేకుండా చేయాలని మనం చేయం. అదేవిధంగా మరి ఈరోజు మీరందరూ సహకారంతో ఇవాళ ఎమ్మెల్యేని అయ్యాను నేను అంటే దానికి కారణం నాతో పాటు ఎంతోమంది వందలాది కిలోమీటర్లో పాదయాత్ర చేశారు. నన్ను ఏకగ్రీవంగా ఇక్కడ నిలబెట్టి మీకు అందరూ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా వారందరికీ నా ధన్యవాదాలు. పవర్ ఉంటేనే మనం 10 మంది సాయం చేయగలం. మీరు ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో ఆ ఓట్లు మీకోసం వాడాలని నేను పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైనా కానీ ఎవరు పార్షియాలిటీ లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి అందరికీ చేస్తారు. 1924లో సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే బయట నుంచి రికమెండేషన్లు కావాలి. అటువంటిది 19 మాసాల్లో మరి తాడేపల్లి నియోజకవర్గంలో ఎవరు రికమెండేషన్ లేకుండా ఎవరు వచ్చినా, ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఆరోగ్యశ్రీలో ఏవైతే 700 రకాల రోగాలకు సంబంధించి ఉండే ఇది కాకుండా అందులో లేని ఆరోగ్యశ్రీ గుర్తించలేని ఇబ్బందులు ఉన్న ప్రజలకు కూడా ఆదుకోవాలని ఒక ఆలోచనతో సీఎం రిలీఫ్ ఫండ్ అంటాం. అటువంటిది మరి 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్లో 4,50,00,000 ఒక తాడేపల్లి నియోజకవర్గంలో ఇంచుమించు 658 చెక్కులు ఇప్పుడు దాకా. ఈరోజు ఒక్కరోజు 44 చెక్కులు, ఈరోజు 22 లక్షలు ఈరోజు పంచిపెట్టేది. ఇది ఎవరికి రికమెండేషన్ లేకుండా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో 2 మనుషులు, విజయవాడ ఒక ఆఫీస్ పెట్టి వచ్చినట్టు పంపించి అక్కడ ఆఫీస్ ద్వారా ఒక ఎంప్లాయీని పెట్టుకుని ఇంత బాధ్యతయుతంగా కమిట్మెంట్తో చేస్తున్న ఎమ్మెల్యే తాడేపల్లి ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవాలంటే 6 నెలలు పెట్టేది, అలాంటిది ఇప్పుడు 20 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. అతి సామాన్యుల దగ్గర నుంచి భాగ్యవంతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో బాధ్యతలో కాకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎవరైతే ఆరోగ్యంలో రారో వాళ్ళందరికీ కూడా గతంలో మనం ఖర్చు పెట్టిన ₹1,00,000 కూడా సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అలా కాకుండా మన ఎమ్మెల్యే గారు దెబ్బలాడి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఇంతమందికి ఇవ్వడం అంటే 650 మందికి ఇవ్వడం అంటే మాటలు కాదు. ప్లాన్ చేస్తున్నా ఏదైతే గ్రామంలో కానీ వార్డుల్లో కానీ కూటమి సభ్యులు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి చేతుల మీద మరి ఎమ్మెల్యే గారు ఇవ్వాలని ఆదేశం. దాని కాబట్టి ఇక్కడ వచ్చి మీ అందరూ చేతుల మీదుగా ఇవ్వాలనే ఒక మంచి ఆలోచన. ఎందుకంటే పార్టీ కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమించి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వ్యక్తులు ఎవరైతే వార్డు అధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ గ్రామ అధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరి చేతుల మీదుగా ఇవ్వాలనే ఒక ఆలోచనలో తప్పంతో ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చెడుని ప్రచారం చేయడం చాలా ఈజీ. ఒక చెడు మాట ప్రజల్లోకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలాగే ఒక మంచిని ప్రమోట్ చేయాలంటే చాలా కష్టం. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడు శత్రువుని కూడా హృదయానికి కట్టుకునే నాయకుడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకోవాలంటే చాలా కష్టం. అలాగే ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళడం చాలా కష్టం. కానీ ఇక్కడ సుమారు పార్టీలకు అతీతంగా ఈ రోజు 658 చెక్కులు ఇవ్వడం అంటే మాటలు కాదు. సంవత్సరాల కాలంలో 18 నెలల కాలంలో వచ్చినటువంటి సగం విలువ కలిగిన చెక్కులు కూడా పంపిణీ చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గం
మన ఆంధ్రప్రదేశ్లోనే 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా మరి ఇవాళ 658 మందికి 4,50,00,000 రూపాయలు మరి నేరుగా మరి పంపిణీ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మరి ఫైల్ అయిన 15 రోజుల్లో పంపించి త్వరితగతిన మరి లబ్ధిదారులకు చేకూర్చే విధానం మీరు అందరూ కూడా గమనించాలి. స్థానిక కొబ్బరితోటలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర ఉత్సవాల్లో 4వ రోజు ఆదివారం రాత్రి శ్రీ నవ్య ఈవెంట్స్ తణుకు వారిచే మ్యాజిక్ షో, మిమిక్రీ, మాట్లాడే బొమ్మ కార్యక్రమం జాతీయ అవార్డు గ్రహీత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా మెజిషియన్ ఆర్గనైజర్ శ్రీ లక్ష్మీ ప్రసన్నదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తాడేపూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, తాడేపూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానిని బాబ్జీ, మానవతా సేవా సంస్థ అధ్యక్షులు జనపనేని రాజేంద్ర, సభ్యులు ఉడుమూడి శ్రీనివాసరాజు, పైడికొండల సింధు, గట్టెం నవీన్, మాకా శ్రీనివాస్ తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి మహంకాళమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుండి మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద సుదర్శన హోమం, దుర్గా హోమం, లక్ష్మీ గణపతి హోమం, ఆంజనేయ హోమం నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు యజ్ఞ నాగబాబు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అనుమోలు సాయి పంతులు, అనుమల ఫణిశంకర్ వేద పండితుల బ్రహ్మోత్సవంలో హోమాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. నీ పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి రాజా. ఏ టూత్ పేస్ట్ వాడుతున్నావు? కోల్గేట్, పెప్సిడెంటా? కోల్గేట్ వాడుతున్నావా? నిన్ను కానీ ఎవరైనా ఎప్పుడైనా నీ టూత్ పేస్ట్ ఒప్పు ఉందంటే లేదని మాత్రం చెప్పు రాజా. టూత్ పేస్ట్ ఒప్పు లేదనగానే మా వినయ్ వాళ్ళ ఇంటికి కాజల్ గాని సమంత గాని గోడ అద్దం బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తుందమ్మా. గోడ పగిలిపోతే డబ్బులు బొక్కే కదా రాజా. రాజా, ఐ లవ్ యూ రాజా. ఇది 46వ సంవత్సరం ఇంచుమించు మేము పుట్టినప్పుడు కానీ చేస్తున్న సందర్భం ఇది. గతంలో మేము మాకు 18, 19, 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నవోదయ యూనియన్ సభ్యుడు అంటే అందులో పదవులు కాదు, సభ్యుడు అంటే ఒక ఐడెంటిటీ కార్డుగా చెప్పుకునే పరిస్థితి. అంత గొప్పగా ఏర్పడిన యూనియన్ ఇది. దీంట్లో చాలామంది ఎగినావో రాజకీయాలుగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే దేవుడి గుళ్ళు కూడా రాజకీయాలుగా వాడుకుంటున్నారు. ఈయన కూడా అలాగే రాజకీయాల గురించి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారని అనుకుంటారు. అలా జరగలేదు. ఈవేళ కూడా ఈయన నడుపుతున్నారంటే ఆయన మానవత్వం, ఆయన దేవుడి మీదన్నా అమ్మవారి మీదన్నా భక్తే. ఎందుకంటే రోడ్డు మీద కూడా మళ్ళీ గుడి కట్టించారంటే ఆయన సామాన్యుడు కాదు. మళ్ళీ జనంలో మహానుభావుడు అవుతాడు ఆయన. ఇప్పుడు మహానుభావుడే, మరొకసారి మహానుభావుడు అవుతాడు. అలాంటి ఎందుకంటే ఈ రోజు పరిస్థితి చూస్తుంటే దేన్నైనా మీడియా అయినా దేని చేసినా ఒక రాజకీయానికి ఎదగడానికి వాడుకుంటున్నారు అందరూ. అలాంటి ఆలోచన లేనందుకు మరొకసారి మీకు నమస్కారాలు తెలియజేస్తూ 46 సంవత్సరాల నుంచి నవోదయ ఫ్రెండ్ సర్కిల్ యూనియన్ ఆధ్వర్యంలో సోదర సమానులు నాగబాబు గారి యొక్క నిర్వహణలో 46 సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన ఆర్టిస్టులని ఈ వేదిక మీదకి తీసుకురావడం, మరి కొబ్బరితోట ప్రాంతంలో అన్ని రకాల కళలు కూడా ఈ కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం మొదలుపెట్టిన ప్రారంభం నుంచి ప్రతిరోజు వివిధ కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి అనేక రకమైన కళారంగాన్ని ఇక్కడ నైపుణ్యత చేయడం, తద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణం కానీ నియోజకవర్గంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులందరినీ కూడా ఈ వేదిక మీదకి పిలిచి మాతో కళాకారులను సత్కరించే కార్యక్రమం కానీ మమ్మల్ని సత్కరించే కార్యక్రమం కానీ అన్నయ్య గారు నాగబాబు గారు పెద్ద ఎత్తున ఈ 46 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమం చేయడం, ఆ మహంకాళమ్మ అమ్మవారు ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండి రాబోయే రోజుల్లో మరింత శక్తియుక్తుల్ని అమ్మవారు ఇచ్చి ఈ యొక్క ఏదైతే మహంకాళమ్మ అమ్మవారి యొక్క ఉత్సవాలు ఉన్నాయో మరింత ఉధృతంగా చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రియ ప్రాణ స్నేహితుడు విద్యార్థి దశ నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నటువంటి
పైడికొండల మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉండగా ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అనేక సార్లు మనం ఈ వీధిలో ఉన్నటువంటి గుడి భవిష్యత్తులో ఇది ఇబ్బంది అవుతుందిరా, ప్రోగ్రాంలు చేయాలన్నా మనం ఏదైనా పెద్ద కార్యక్రమాలు చేయాలన్నా అని పట్టుబట్టి ఏలూరు కాలువ కట్టిన ప్రతిరూప దేవాలయం ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతుందంటే దానికి కారకులు కీర్తిశేషులు మా మిత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారు. మానవతా సంస్థ అంటే ఎంతో అభిమానం. ఆ సేవా కార్యక్రమాన్ని ఈ తాడేపల్లిగూడెంలో విస్తరింపజేయడానికి కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ రోజున పట్టణంలోనే అతి సుందరమైనటువంటి శ్మశాన వాటికని తయారు చేసినటువంటి ఖ్యాతి మాణిక్యాలరావు గారికి తగ్గుతుంది. అటువంటి మహానుభావుడు మానవతా సంస్థ సభ్యులు వారందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు వారందరికీ కూడా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ దేవి మహాంకాళమ్మ వారి 46వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా మా నవోదయ ఫ్రెండ్స్ సర్కిల్ తరపున ఎగ్గిన్ నాగబాబు గారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా 46 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎప్పుడూ కూడా మెరుగుపరుచుకుంటూ ఇంకా జాతర మహోత్సవాలు ఇంకా పెంచుతూ చాలా దిగ్విజయంగా సాగిస్తున్నారు. ఈయన మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి ఎంతో అండదండలుగా చేయూతనిస్తూ మాకు సభ్యత్వాలు చేయనివ్వడం కానివ్వండి, మానవతాకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అన్నప్పుడు నాగబాబు గారు మాతో ఎప్పుడూ ఉన్నారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధికి ఇంకా దోహదపడాలి, కృషి చేయాలి. ఆయన ద్వారా ఇంతమంది కొబ్బరి తోటలో నివసిస్తున్న వాళ్ళందరూ ఎంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ దేవి మహాంకాళమ్మ ఆశీర్వాదాలు వాళ్ళందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కొబ్బరి తోటలో వేంచేసినటువంటి శ్రీ దేవి మహాంకాళమ్మ వారి ఉత్సవాలు 46వ వసంత సంవత్సరం జరుపుకుంటున్నారు. మరి అధ్యక్షులు నాగబాబు గారు తదితర సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమానికి గత 46 సంవత్సరాలుగా జరపడం అనేది విశేషము. కొన్ని వేల మందికి ఇక్కడ రిక్రియేషన్ జరుగుతుంది. అదే కాకుండా ఈ దేవత యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ ముఖ్యంగా కొబ్బరి తోట అలాగే తాడేపూడు ఏరియా మొత్తం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టరేసతోటి కొనసాగుతున్నారంటే ఈ మహంకాళమ్మ తల్లి యొక్క దయ కరుణా కటాక్షాలు మెండుగా అందరికీ ఉండడం కారణంగా అందరూ కూడా నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను అందరూ కూడా సుఖ సంతోషాలతోటి కొనసాగుతున్నారంటే ఆ మహంకాళమ్మ వారి యొక్క ఆశీస్సులతో పొందుతున్నారని ఆశిస్తూ కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న మా మానవతా గౌరవ సభ్యులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు గత 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ సంవత్సరంలో అడుగుపెట్టిన నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరఫున చేసే ఈ మహంకాళమ్మ తల్లి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం సాధారణంగా బాగుందనిలోకి ఏంటంటే మనం చాలా బాగా చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ నాగబాబు గారి దగ్గర ఉన్నది ఏంటంటే అందరూ మెచ్చుకున్న ఈ సంవత్సరం చేసిన దాంట్లో మైనస్ ఏముందో చూసి మళ్ళీ సంవత్సరాలు లేకుండా చేయటం అనేది ఆయన విజయ రహస్యం నేను గమనించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి సోమవారం మనం రొటీన్గా జరుపుకునే భాగంగా ప్రజా సమస్యల గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ సిస్టమ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పట్టణంలో కార్యాలయం నందు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా అప్రమత్తమై మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు లిఖితపూర్వకమైన దరఖాస్తు చేసుకునేలా సంబంధిత సిబ్బందిని పంపించి సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదే భాగంగా ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాం. అంటే ఉన్నంతలో కొద్ది గొప్ప టౌన్ను కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాం. అదే ఉగాది నాటికి టౌన్ ఇంకా 100% మాడిఫికేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా మీరు గమనించవలసింది ఏంటంటే రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ చెత్త వేయకూడదు. ఇప్పుడు మన పరిశుభ్రమైన రోడ్లు డ్రైన్లు మనం
చేస్తున్నప్పుడు దాని మీద మళ్ళీ మీరు అనాథరైజ్డ్గా చెత్త ఇస్తే అది అశుభ్రత అవుతుంది కనుక ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ వ్యర్థ పదార్థాలను పారిశుద్ధ కార్మికులకు తడి పొడిగా విడదీసి మాత్రమే ఇవ్వాలి. దీంట్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సహకరించాలని కోరుతున్నాము. అలాగే పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రభుత్వం చేపట్టిన ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాల సేవలను పాడి రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భీమడోలు సబ్ డివిజన్ వెటర్నరీ ఏడీ డాక్టర్ ఎక్కుర్తి సాయి రమేష్ పేర్కొన్నారు. భీమడోలు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను సోమవారం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరాల్లో పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలపై, పశు బీమాపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమడోలు సబ్ డివిజన్ పరిధిలోని ముంగుటూరు, నిడమర్రు, భీమడోలు, ద్వారకా తిరుమల మండలాల పరిధిలో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఏడీ సాయి రమేష్ వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మరియు నిడమర్రు మండలం, ఈ 4 మండలాల్లోనూ ఇవాళ నుంచి 31వ తారీఖు దాకా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు ఇక్కడ నిర్వహించుతున్నాము. వీటికి అన్నిటికంటే ముఖ్యమైనది నట్టల నివారణ మరియు పశు బీమా, మరియు గేదెలకి గర్భకోశ వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చేయబడును. మళ్ళీ ఈ నట్టల కార్యక్రమంలో పెద్ద పశువులకు మరియు ఆవులకు, గొర్రెలకు, మేకలకు మరియు కోళ్లకు వీటినన్నిటికీ నట్టల నివారణ కార్యక్రమం చేయబడను. నట్టల నివారణ మందులు ఇవ్వబడను. తెల్ల పశువులు 18,759 ఉన్నాయండి. మరియు గేదెలు 66,632 ఉన్నాయి. మరియు అలాగే గొర్రెలు 1,99,272 ఉన్నాయి. అలాగే మేకలు 18,557 ఉన్నాయి. అలాగే ఈ కోళ్ళు 17,48,365 ఉన్నాయి. వీటి అన్నిటికీ నట్టల నివారణ, వీటన్నిటికీ ఏమన్నా జబ్బులు చేస్తే వాటికి వైద్యం చేసి వాటికి మందులు ఇవ్వబడండి. తాడేపూడ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కొవ్వూరి నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో 18వ వార్డు MBR కాంప్లెక్స్లో యోగి వేమారెడ్డి
జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు దూరంపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలో మంచి చెడుల విచక్షణ గురించి యోగి వేమారెడ్డి జ్ఞానబోధ చేశారన్నారు. ఏ ఒక్క కులానికి మతానికి చెందినవారు కాదన్నారు. ఆయన పద్యాలు అన్నీ నేటి యువతకి నేటి ఆధునిక సమాజానికి ఎంతో మార్గదర్శకంగా నిర్దేశించినవన్నారు. ఈ కార్యక్రమంలో మేడపాటి చల్లారెడ్డి, నల్లమిల్లి గాంధీరెడ్డి, మేడపాటి సత్యనారాయణ రెడ్డి, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, నల్లమిల్లి అప్పిరెడ్డి, విజయారెడ్డి, రెడ్డి సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వేమన్ గారు జయంతి. ఆయన ప్రజాకవి వేమన్ గారు. ఆయన్ని దిగంబరుడు అని చెప్పి ప్రసారం పెట్టారు. కానీ ఆయన పద్యాల్లో దిగంబరత్వాన్ని చెప్పాడు. పుట్టినప్పుడు బట్ట కట్టిరావో, చనిపోయినప్పుడు బట్ట నీతో రాదో అని చెప్పిన దానికి ఆ రోజున కొంతమంది దాన్ని ఆయన దిగంబరంగా తిరిగాడని ప్రసారం పెట్టాడు. కానీ యోగి వేమన్ గారు ఎప్పుడు దుస్తులు ధరించి ఉన్నాడో దాన్ని మనం ప్రసారంలోకి తీసుకెళ్ళాలి. రెండోది, చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు వరకు ప్రవచనాల్లో యోగి వేమన్ గారు ప్రస్తావన రాలే. ఆయన్ని తీసుకొచ్చి మన కాకినాడ ఆదిత్య శేషారెడ్డి గారికి ఆయనకి ఉన్న మిత్రత్వంతో మాట్లాడేస్తున్నాం. ఆయన్ని మనం మన జిల్లాలో ఏదో సెంటర్లో బహుశా మన తాడేపల్లిగూడెంలోనే అయి ఉండొచ్చు, ఒక 10,000 మంది విద్యార్థులతోటి వేమన్ గారికి ఒక కార్యక్రమం చేసి ఆయన పద్యాలు ఆయన ఔన్నత్యాన్ని చెప్పించదలచడానికి మన పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం దీన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమం తొందరలోనే మేము నిర్వహిస్తాం. ఈ వేమన్కి కులం మతం భేదాలు ఏమి లేవు. ఆయనకి అందరూ కూడా ఆయన ఆరాధించే వాళ్ళు మన జాతిలో కన్నా బయట వాళ్ళే ఎక్కువ ఆయన ఆరాధిస్తారు. రెడ్డి సేవా సంక్షేమ సంఘం తరపున ఈ రోజున మన యోగి వేమన్ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే కార్యక్రమంలో దానికి పూర్తిగా కృషి చేసి ఈ జీవో తీసుకురావడంలో ప్రయత్నం చేసి సఫలం చేసిన మన స్టేట్ రెడ్డి సంక్షేమ సంఘ సేవ వారికి ముందు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కష్టపడబట్టే ఈ రోజున మన వేమన గారి జయంతిని అధికారికంగా జీవో రావడం జరిగింది. అది మన రెడ్ల ముందు మనం సాధించుకున్న విజయంగా నేను దాన్ని భావిస్తున్నాను. అదే ప్రకారం మన వేమన గారు మన జాతికి ఏం చెప్పారనేది మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని ఔన్నత్యం ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన పద్యాలు వల్లించడమే కాదు, అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని ప్రచారం చేయడం మన బాధ్యత కింద పెట్టుకుని దాన్ని చేసుకెళ్తూ యోగి వేమన గారి విశిష్టతని మన తరాలకు కూడా భావి తరాలకు కూడా తెలియజేయాలన్న బాధ్యత మన మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ వేమన జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తూ నీటిలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడ్ను స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నది. అంటే నీటిలో దిగినటువంటి ఏనుగును కూడా ముసలిని లాక్కెళ్ళి తినేయగలదు, కానీ బయటికి వచ్చినటువంటి ముసలిని కుక్క తవిరేయగలదు. దేని బట్టి అంటే అది స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా అంటాడు వేమన్. వేమన్ ఇంకో మాట చెప్తాడు, అల్పునకు ఎంత సహకరించిన ఆత్మీయ గుణం అలవరుతుందా, తేనెలోనే ముంచిన వేపకు తీయదనం అలవరుతుందా. అంటే వేపని మనం తేనెలో ముంచినా అదేం జరుగుతుందంటే మళ్ళీ తింటే చేదుగానే ఉంటుంది. కానీ అలాగే అల్పుడికి ఏదైనా చేసినాడు కృతజ్ఞత ఉండదని చెప్తూ చాలా విషయాలు ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పినటువంటి మహాపురుషుడు, సత్పురుషుడు. అలాంటి మహాపురుషుడు మన కులంలో జన్మించడం మన అదృష్టం. ఎలా అంటే రాముడు ఒక్కడు పుట్టే రవికులం వీడేర్చని, రాముడు పుట్టగానే ఆ వంశం ఎంత గొప్పదైందో అలాంటి సత్పురుషుడు పుట్టగానే మన యొక్క ఖ్యాతి అలా పెరిగింది. గమనిస్తే నేను నిజంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మన జిల్లా ప్రెసిడెంట్ గారికి అభినందిస్తున్నాం. సిగ్నెట్ న్యూస్ దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ను సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుడు జనసేన సీనియర్ నాయకులు చాపల రమేష్, దర్శపర్ కూటమి నాయకులు కోడేకాళి, దర్శపర్ గ్రామ ఉప సర్పంచి ప్రతిపాడు నీటి సంఘం అధ్యక్షుడు కోల మార్కండేయులు, జనసేన నాయకులు మైలవరపు రాజేంద్ర ప్రసాద్, ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, సిగ్నెట్ న్యూస్ తాడేపూడెం స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం శంకరమఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా చంద్రమౌళేశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవార్ల యొక్క దేవస్థానం ద్వారా నిర్వహించే ముముక్షు భవనం వేద పాఠశాలకు తాడేపూడెం వాస్తవ్యులు జోసుల పాండురంగ శాస్త్రి సీతమహాలక్ష్మి దంపతులు వారి కుమారులు వేద విద్యార్థులకు భోజనాల నిమిత్తం 3 లక్షల రూపాయలు శంకరమఠానికి సమర్పించారు. బాబాయ్ గారు
జ్యోత్స్యుల పాండురంగ శాస్త్రి గారి దంపతులు వారి కుమారులు తాడేపల్లిగూడెంలో శంకరమఠం ద్వారా నిర్మాణం అవుతున్నటువంటి వేద పాఠశాలకి వారు పాఠశాల ప్రారంభించే ముందు మొట్టమొదటిగా వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే పాఠశాల ప్రారంభం చేస్తారో అప్పుడు ఆ విద్యార్థులకి భోజన నిమిత్తంగా కొంత ద్రవ్యం మేము ఇస్తాము, దాన్ని డిపాజిట్ చేసి వచ్చేటువంటి దాని ద్వారా ఆ ద్రవ్యాన్ని విద్యార్థులకి ఆ భోజన వసతి ఏర్పాటు చేయి అని చెప్పి వారు నన్ను ఆజ్ఞ వేశారు. వారి ఆజ్ఞానుసారము శంకరాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో, చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇవాళ వారు వాళ్ళ పిల్లలు కలిసి సుమారుగా 3 లక్షల రూపాయలు వారు పాఠశాల విద్యార్థులకి భోజనాల నిమిత్తంగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు పూరిలో యాగం జరుగుతోంది. ఆ యాగంలో ప్రధానంగా దీక్షా దంపతులు కూడా వారే. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు వారి చేత అనేకం చేయించాలని ఆ సర్వమంగళ అమ్మవారిని ప్రార్థన చేస్తూ, తాడేపూడెం కొబ్బరితోట డాక్టర్ జయప్రకాష్ రెడ్డి విగ్రహాన్ని ఏలూరు రోడ్లో షిరిడి సాయి కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు, షిరిడి సాయినాథుని సత్సంగ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైద్యునిగా తాడేపూడెం పట్టణానికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. రెండవ పట్టణంలో వైద్య రంగం విస్తరణకు డాక్టర్ రెడ్డి కృషి మనులేనివని వ్యక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో చలంచల సుబ్బారావు, జంగా బాలాజీ, కీర్తిశేషులు, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి సతీమణి కుమారులు సుచిత్రారెడ్డి, ఎమ్మెల్యేసన్ రెడ్డి, గంధం సుధాకర్, అడప పానకాలు, గార్లపాటి వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబావారిని ఒక గురువుగా ఎంచుకుని ఆయన యొక్క వైద్య వృత్తి తర్వాత సమయాన్ని బాబావారికి కేటాయించి మరి మనం చూస్తున్న ఏలూరు రోడ్లో ప్రముఖ దేవాలయంగా మరి వెళుతున్న బాబావారి యొక్క దేవాలయాన్ని ఈరోజు ఈ రకంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఆలయము, ఇక్కడ మరి కళ్యాణ మండపం కూడా రెడ్డి గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం. ఆయన చాలా డెడికేటెడ్గా చివరి రోజులు మెడిటేషన్ కూడా చేశారు. ఆధ్యాత్మికంగా ఒక గురువులాగా మారిపోయారు. ఆయనతో కూర్చుని ఒక హాల్లో మెడిటేషన్ చేసే భాగ్యం నాకు కూడా కలిగింది. అప్పుడు నేను ఆయన చూస్తే ఆయన యొక్క స్టేజ్ దివ్యచక్షుకి పైకి చూస్తున్నారు. ఆయన మెడిటేషన్లో ఆయన పైకి లాగా ఆయన చూపు పైకి వెళ్ళిపోయింది. అది అద్భుతమైనటువంటి స్థితి. అంటే భగవంతునితో ఆయనకు ఆల్రెడీ ఒక లింక్ ఏర్పడిందని నేను భావించాను అప్పట్లో. అదృష్టం కొద్ది కీర్తిశేషులు జంగాబాబు గారు మా నాన్నగారు ఆయన కూడా స్నేహితులు. మరి భగవంతుని అనుగ్రహంతో మరి వారి అబ్బాయి కూడా నేను స్నేహితులుగా కొనసాగుతూ ఉన్నాం. పెంటపాడు కాలేజీ సెంటర్లో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రెడ్డి యూత్ సభ్యుల ఆధ్వర్యంలో యోగ వేమన జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కర్రి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నల్లమిల్లి విజయానందరెడ్డి, రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిడి హనుమంతరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి, తాడేపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా కార్యదర్శి కీర్తి కర్రి సురేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగారెడ్డి లచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు వెలగల లింగారెడ్డి, గ్రామ అధ్యక్షుడు బేతిరెడ్డి ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు కర్రి శివారెడ్డి, కోవరి విజయభాస్కర్ రెడ్డి, పడాల మురళీమోహన్ రెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కర్రి పృథ్వీ కుమార్ రెడ్డి, రెడ్డి యూత్ సభ్యులు హాజరై యోగ వేమనకి ఘనంగా నివాళులర్పించారు. మన రెడ్డిలో జన్మించడం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన రాత్రి పచ్చని ఈ రోజు కూడా స్కూల్లో పిల్లలు ప్రతి క్లాసులో కూడా వింటూ వాళ్ళు చదువుతూ మనసులో హత్తుకునిగా రాసి ఆయన ఒక మహానుభావుడిగా అందరిలో కూడా నిలిచాడు. అందుకని ఈయన జయంతిని అందరూ కూడా ఈ రోజుని జిల్లాలేంటి, నియోజకవర్గాలు, మండలాలు అన్నీ కూడా చాలామంది జిల్లా పరిషత్ని చాలా గర్విస్తున్నాను. అందరూ కూడా మన రెడ్డి సోదరులు అందరూ కూడా సుఖంతోషంతో అందరూ కూడా రామనగర్ గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో సంవత్సరంలో తప్ప రెండో భాగంలో లేని టైంలో ఆయన పద్యాలు పండితుడికి పామరుడికి ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పాడే అన్ని వర్గాలకి. ఈ వాళ్ళకి కూడా ఆయన పద్యాలు ప్రతి స్కూల్లోని ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ దుఃఖం వినపడతానే ఉంది. అలాంటి ఆయన ఈ రెడ్డి సంఘంలో పడటం అనేది మా అందరికీ చాలా ఆనందకరం. ఆయన వారసుల కింద ఆయన ఇంకా ఏమైనా మంచి ఉన్నాయి, ఇంకా పుస్తకాలు అలాంటివి ప్రచురించి పంచే కార్యక్రమం కూడా అరేంజ్ చేస్తాం. కాకుండా ఎలా జీవించాలి అనే దాని గురించి ఆయన చేసిన కృషి వాళ్ళ సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం.
ప్రతి ఒక్కరూ కూడా ఆయన రచనలు స్ఫూర్తిగా తీసుకుని దాంట్లో ఉన్న మంచి భావాన్ని తీసుకుని ఇవాళ పిల్లలందరూ కూడా నేటి సమాజం ఎలా ఉందంటే చాలా విచిత్రమైన పోకడలో కానీ మన వేమన గారు చెప్పినటువంటి కవితల ద్వారా ఆయన చెప్పిన నీతి వాక్యాల ద్వారా సమాజంలో ఉన్న చెడును వదిలేసి మంచిని తీసుకోమని ఆయన చెప్పాడు. అదేవిధంగా పిల్లలందరూ తీసుకుని మంచి భవిష్యత్తు ఉండాలని వారందరికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్టీడీఎస్ సభ్యులందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ మున్సిపల్ స్కూల్ స్వీపర్స్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమయ్య మున్సిపల్ స్కూల్స్ స్వీపర్ శానిటేషన్ వర్కర్స్ ఉద్యోగుల మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. తమకు రావాల్సిన జీతాలను సకాలంలో ఇప్పించాలని, కనీస వేతనం 10,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మామిడి దానవ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్లకు సంబంధించి 6 నెలలుగా బకాయి జీతాలు ఉన్నాయి. ఇచ్చే జీతం నెలకి 6,000. ఈ 6,000 కూడా 6 నెలలుగా బకాయిలుండి స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. స్వీపర్లకు సంబంధించి ఇచ్చే జీతం నెలకి 4,000 మాత్రమే. ఆ 4,000 జీతం కూడా 1 నెల బకాయి ఉంది. ఈ యొక్క స్కూల్ స్వీపర్ల బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల యూనియన్ తరఫున ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు నెలంతా పనిచేస్తే ఇచ్చే జీతం ఇళ్ళ దగ్గర ఉంటే మరి వృద్ధులకి, వికలాంగులకు ఇచ్చే పెన్షను సమానం అని అంటే ఏ విధంగా ఇది న్యాయం అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు ఇచ్చే జీతాలని జీవో నెంబర్ 193 ప్రకారం పెంచాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కోరడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి శానిటైజర్స్, స్లీపర్స్ వర్కర్స్ అనేక సమస్యలు కమిషనర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. గత 6 నెలల నుంచి వీళ్ళకి జీతాలు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటి పని భారం ఎక్కువ, జీతాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరు సమస్యలు పరిష్కరించాలి. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా వీరి జీతాలు ఇవ్వాలి. వీళ్ళని ఫుల్ టైం వర్కర్గా ప్రభుత్వం గుర్తించాలనేటువంటి విషయాల మీద మేము ఈ రోజున కమిషనర్ గారిని కలవటం జరిగింది. వారు స్పందించి వెంటనే పై అధికారులకు రాసి వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. పెంటపాడు మండలం దర్శపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడ వాహనంపై 14, 15, 16 తేదీల్లో ఊరేగింపు ఘనంగా జరిగింది. బాలలచే కోలాటంతో ఊరేగింపు జరిగింది. కోలాటం చేసిన వారికి బహుమతులు అందించారు. కోలాటం గురువు సుబ్బలక్ష్మికి శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో మద్దూరి సత్యనారాయణ ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు పురవీధుల్లో తమ భక్తి శ్రద్ధలతో ప్రజల ముందుకు దర్శనార్థం ఈ 3 రోజులు వివిధ పనులు మానేసుకునే ప్రతి ఒక్కరూ కమిటీ సభ్యులే కాదు, కోలాట సభ్యులే కాదు, ఈ శ్రీవారి సేవా సంఘ సభ్యులే కాదు, అందరూ తమ పనులు మానుకుని ప్రతిరోజు ప్రతి ఇంటికి దర్శనార్థం కోసం వీధుల గుండా తిరిగి వివిధ రకాల భజనలతో, వివిధ రకాల ప్రసాదాలతో దేవునికి మొత్తం సమర్పించుకుంటూ సంక్రాంతి పర్వతం 3 రోజులు చాలా ఘనంగా చేస్తారని నమ్మకం. మన గ్రామంలో వెంకటేశ్వర స్వామికి భక్తులందరూ కూడా చాలా సేవ చేశారు. అలాగే పల్లకిని కూడా చాలా ఇదిగా మోసి అన్ని చేసి 3 రోజులు కూడా
ఈ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారు. ఇలాంటి సంబరాలు ఎక్కడ ఏ ఊళ్ళోనూ వెంకటేశ్వర జరగదు. ఈ ఊరంతా అలాగా తిప్పడం దేవుణ్ణి చాలా బాగా చేశారు. అందరికీ ధన్యవాదములు. స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి ప్రసాదం, మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నసమారాధన నిర్వహించారు. తాడేపూడెం సుబ్బారావుపేటకు చెందిన వడ్డీ సీతారాంబాబు, రమాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ప్రసాదం, అన్న సమారాధనలకు ఆర్థిక సహాయం అందించారు. భక్తులు విశేషంగా వచ్చి శివప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమానం నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం మరియు ప్రసాదం దాతలు శ్రీ గౌరవనీయులు శ్రీ వడ్డీ సీతారాంబాబు గారు, వారి ధర్మపత్ని రమాదేవి దంపతులు, వారి కుమారుడు దుర్గా వరప్రసాద్, వారి అల్లుడి గారు శ్రీనివాసు, అలాగే వారి కుమార్తె నీలిమ, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాన్ని నిర్వహించడం జరిగింది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే వీరి కుమారుడు దుర్గా వరప్రసాద్, అతను బెంగళూరులో ఉంటాడు బాబు. వారి ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క అన్న సమాధానానికి సహకరించడం జరిగింది. అలాగే ఈ యొక్క అన్న సమాధానం నిర్వహించిన వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాల్ని ప్రసాదించాలని, అలాగే ఆ అబ్బాయికి చిరంజీవికి మరింత ఉన్నత ఉద్యోగం వచ్చి ఆరోగ్యాలతో ఉండాలని ఈ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం తరపున కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు కాలువగట్ట వద్ద వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డుకి మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.